మాననీయులైన కథా రచయితలు, రచయిత్రుల కథా పుష్పాలను మాలలుగా అల్లి కథావీచికుల ద్వారా మీకు వినిపించడానికి నేను చేసే ఈ చిన్న ప్రయత్నాన్ని ఆదరిస్తారని, ఆస్వాదిస్తారని ఆశిస్తూ ఈరోజు కథ చెమట చుక్క. రచయిత అల్లం రాజయ్య. రామచంద్రంకు హఠాత్తుగా మెలకువ వచ్చింది. సెకండ్ షిఫ్ట్ డ్యూటీ దిగి ఇంటికి చేరేసరికే రాత్రి 12 దాటిపోయింది. బ్లాస్టింగ్తో మనిషి పూర్తిగా అలసిపోయాడు. గంధకం వాసనకు అతని తల దిమ్మెక్కిపోయింది. ఆ రాత్రి చన్నీళ్లు మీద కొమ్మరించుకునేసరికి రామచంద్రం చిత్తుబొత్తైపోయాడు. పగలు తిన్న అన్నమే అరుగక కడుపులో బెట్టం పెట్టినట్టుగా ఉన్నది. మరేమీ తినలేకపోయాడు. మంచంలో ఒరిగాడే కాని అతని తలలో ఇంకా పేలుళ్ళు ఉక్కిరిబిక్కిరి చేస్తూనే ఉన్నాయి. కడుపులో తిప్పుతోంది. కక్కు రాదు, బాధ తగ్గదు. అటు ఇటు కొట్టుకొని మాగన్నుగా నిద్రపట్టిందో లేదో అప్పుడే మెలకు వచ్చింది. కడుపులో తిప్పుతోంది. లేచి క్వార్టర్ వెనుక భాగం తలుపు తెరుచుకుని భల్లున వాంతి చేసుకున్నాడు. ఆ శబ్దానికి యమున లేచి వచ్చి భర్త వాలకం చూసి చెంబుతో నీళ్లు తెచ్చి ఇచ్చింది. ముఖం కడుక్కున్నాడు. పుండులాంటి చలి, ఎక్కడా అలికిడి లేదు. రామచంద్రంకు వాంతితో సగం బాధ తగ్గింది. కాని కణతల దగ్గర ఒకటే పోటు. భర్త వాంతి చేసుకున్న దగ్గర బాకెటడు నీళ్లు కొమ్మరించి యమున వచ్చి కొడుకు పక్కలో పడుకున్నది. టైం ఎంతయింది? రామచంద్రం. 4 గంటలనుకుంటా. యమున గొంతు ముద్దగా. ఈ నౌకరీ మనకు వద్దండి, ఉన్న ఊళ్ళోనే కలోగంజు తాగి బతుకుదాం అనాలనుకున్నది యమున. కాని మాట్లాడలేదు. ఎక్కడికి పోయినా ఈ కష్టం తప్పదు. అక్కడ పుట్టి బెద్దరిగిన ఊరే మనకు కంకెడు బువ్వ పెట్టలేదు. రామచంద్రం యమునకు చెప్పాలనుకున్నాడు. కాని అతనికి మాట్లాడే ఓపిక లేదు. యమున కన్నుల్లో జలజల కన్నీళ్లు పొంగాయి. కాని రామచంద్రం ఆ కన్నీళ్లు చూడలేదు. బారా లెవెల్ బత్తి లగే, బాజు హటో అని ఎవరో గట్టిగా అరుస్తున్నారు. గని అల్లల్లాడుతుండగా చెవులు దిమ్మెక్కే విధంగా మందు పేలుడు. రాకాసిలా గని అంతా పాకే గంధకం పొగ. వసుకున దగ్గుడు. నిశ్శబ్దం మధ్య కార్మికుల బూతుమాటలు. ఆ తర్వాత చెమ్మాసుల బొకబొక, లాడీసుల గల్లర గల్లర. పేలుళ్ళు ధనేలు ధనేలుమని పేలుతూనే ఉన్నాయి. రామచంద్రంకు నిద్ర పట్టలేదు. మెదడులోని గనిని దూరం కొట్టాలని తన పల్లెటూరుని ఊహించుకోవడానికి ప్రయత్నం చేశాడు. వరిగడ్డ వాసన, చలి నెగళ్ల చిటపటలు, పిట్టల అరుపులు, బొక్కినోళ్లతో కడుపు తిప్పల కోసం పాటలు పాడుతూ అడుక్కునే బిచ్చగాళ్లు. వీటన్నిటి మధ్య కరీంనగర్ హాస్పిటల్లో కాలు చెయ్యి పడిపోయి వైద్యం కోసం ఉంచి వచ్చిన తండ్రి జ్ఞాపకం వచ్చారు. తలపోటు అంతకంతకు హెచ్చవుతోంది. అమృతాంజనం రాయనా? యమున. వద్దు, ఇది రోజొకటి భాగవతమే గదా, నీ ఒక్కనిదా? యమున మాట్లాడలేదు. రామచంద్రంకు తెల్లారంగా ఎప్పుడో కన్నంటుకున్నది. యమున మరింక నిదుర రాక తెల్లారితే కొడుకు సతాయిస్తాడని వంట పనిలో లీనమైంది. షిఫ్టుల డ్యూటీలలో భర్తలతో పాటు భార్యలు నలుగుతారు. వెంకటేశ్వరాలయంలో భక్తి పాటలు వేశారు. మసీదులో ఎవరో పెద్ద గొంతుతో అరిచారు. రోడ్డు మీద క్వార్టర్లలో కలకలం మొదలయ్యింది. చీకటింకా విచ్చుకోనే లేదు. ఇంతలో తలుపు చప్పుడయింది. యమున వెళ్ళి తలుపు తీసింది. ఒంట్లో గోరెడు మాంసం లేని ఒక ముసలాయన. మొకద్దం లేసిండానమ్మా అడిగాడు. యమున అతని ముఖం చూసి ఏమి చెప్పాలా అని సందిగ్ధంలో ఉండగానే
ఆ ముసలాయన దగ్గుతూ నిల్చున్నాడు. చలికి వణుకుతున్నాడు. కప్పుకున్న సెద్దర్ బాగా మాసి చిరిగి ఉన్నది. రెండో బజిలి షిఫ్ట్కి పోయి వచ్చుండు అంది యమున. ఎవళ్ళాళ్ళు? దుర్గయ్య ఉన్నట్టున్నదే. రామచంద్ర లేచి వచ్చాడు. దుర్గయ్యనే. ముసలాయన లోపలికి వచ్చి కుర్చీలో కూర్చున్నాడు. రామచంద్రం అతని పక్కలో కుర్చీలో మోకాళ్లలో తలకాయ పెట్టుకుని కూర్చున్నాడు. దుర్గయ్య రామచంద్రం గనిలోనే ఫిల్లర్గా పనిచేస్తాడు. గత 20 సంవత్సరాలుగా అదే పని చేస్తున్నాడు. దుర్గయ్య యవ్వనాన్ని, ఒంట్లో నెత్తురు మాంసాన్ని గని మింగేసింది. దుర్గయ్య 45 సంవత్సరాలకే ముసలివాడైపోయాడు. రామచంద్రం వయస్సు 30 లోపే. పరీక్షలు రాసి సర్దారైనాడు. ప్రస్తుతం వేకెన్సీ లేక కోల్కట్టర్గా పనిచేస్తున్నాడు. పాడు పని. దుర్గయ్య గొనిగుండు. రామచంద్రంకు పాడు పనో మంచి పనో చర్చించే ఓపిక లేదు. దుర్గయ్య కాళ్ళు దుమ్ము నిండి ఉన్నాయి. దుర్గయ్య కాళ్ళు పరపరా గోక్కొని గోడలకేసి చూశాడు. ఎట్లా మాట్లాడాలో అతనికి తెలియడం లేదు. 3 దినాల కింద దుర్గయ్య కథంతా చెప్పాలనే ధోరణి మధ్యలోనే మార్చుకుని, చెప్పు ముఖద్దం, నా పానం గుంజుకొచ్చే. బిడ్డ ఎదిగితే తల్లి కాసరా, కొడుకు తండ్రి కాసరంటారు. సారెడి నెత్తురు పురుసేడుకు చేసుకొని మా శంకరంగాని చదివిత్తా. అరే ఏడనన్నా కొలువు చూసుకోరా అంటే ఇత్రి బట్టలు కట్టుకుని వాడలు తిరగబట్టే. మొన్న కోపం వచ్చి ఇయ్యరమయ్యర వదిలిన. 3 వద్దులాయే ఇంటికి రాక. నాత్రంతా పరేషాన్. అన్ని జాగల్లో తిరిగి ఇటుకిన వచ్చిండేమోనంట వచ్చిన అన్నాడు దుర్గయ్య. రామచంద్రం మాట్లాడలేదు. దుర్గయ్య పాత కడుపులో ఎట్లా సుళ్ళు తిరుగుతున్నదో రామచంద్రంకు తెలుసు. ఎటుపోతాడు? జేబుల పైసలైపోయినంత ఇంటిదారి పడతాడు రామచంద్రం. నేను గట్లని అనుకున్నా, ఇంట్లో తల్లి ఆగనిచ్చుడు లేదు. నాది తప్పుంటే చెప్పుతో కొట్టు మొఖద్దం. దుర్గయ్య కదిలిస్తే మీదపడి ఏడ్చేలాగున్నాడు. యమునా, జర చాయ్ పెట్టు రామచంద్రం అన్నాడు. ఇంకా పాలింక రాలేదు, పాలపొడితో పెట్టనా? ఎట్టు. చదివిచ్చుడే బేకారయ్యింది అన్నాడు దుర్గయ్య. ఆవు, అది నిజమే రామచంద్రం. నేనేకింత తిప్పలు పడబడితే నా పిల్లలు గీ మూట కట్టం చెయ్యదు కాలం మంచిగా లేదని చదివిత్తి. నా కడుపుల దుఃఖం ఆనికి ఎరకలేకపోయా. 15 ఏండ్లుగా మనిషిగా కట్టం నుంచి మనుషుల నుంచి ఆవలికి తీసుకుపోయి చెప్పిరి. మళ్ళా గాంధీ, నెహ్రూ, మన్ను మశానం మెదడుకెక్కి చదివిన చదువు కాళ్ళు చేతులు ఇరిసింది. మీ శంకర్రేంటి మధ్య ఊగులాడుతూ ఉండ అన్నాడు రామచంద్రం. యమున చాయ్ తెచ్చింది. దుర్గయ్య వద్దు వద్దనుకుంటూనే చాయ్ తాగిండు. పోతా మొఖద్దం, 3 వద్దులాయే, నాగాలైతున్నాయి. ఈ నెల చిట్టికేం కట్టాలే, నేనేం తినాలే? దుర్గయ్య లేచి నుంచున్నాడు. గాబరా పడకుండ్లే, రాకపోతే ఏడికి పోతాడు అన్నాడు రామచంద్రం. దుర్గయ్య బయలుదేరాడు. అప్పటికి తెల్లగా తెల్లారిపోయింది. రామచంద్రం మళ్ళీ వచ్చి కుర్చీలో కూర్చున్నాడు. అతని బాధలకు తోడు దుర్గయ్య తండ్రి క్షోభ తోడయింది. వీధుల్లో, సినిమా టాకీసుల దగ్గర దుర్గయ్య కొడుకుల్లాంటి యువకులు వేల మంది చదివిన చదువుకు ఉద్యోగాలు దొరకక, ఇటు తండ్రుల వాస్తవ జీవితం అర్థం కాక త్రిశంకు స్వర్గంలో వేలాడుతున్నారు. వాస్తవానికి భ్రమలకు మధ్య తచ్చాడుతున్నారు. తండ్రి కొడుకులను వేరు చేసిందెవలు? చదువా? సినిమాలా? తనకన్నా తండ్రి క్షోభ అర్థం చేసుకోలేని కొడుకు రేపు ఎవరి క్షోభను మాత్రం అర్థం చేసుకుంటాడు? పల్లెలోనైతే కొడుకు
తండ్రి కష్టసుఖాల్లో పెరుగుతాడు. ఇక్కడ నీళ్లు శ్రమ నుండి దూరమైన వాళ్ళు లేదా దూరం చేయబడ్డవాళ్ళు, చెమట చుక్క బాధ అర్థం కానప్పుడు. ఈ మీమాంస గొడవ కన్నా రామచంద్రంకు తన తలపోటు అధికంగా ఉన్నది. అలాగే కుర్చీలో తలపట్టుకుని కూర్చున్నాడు. ఇంతలోనే 3 ఏండ్ల కొడుకు లేచి ముదిగారాభం ఏడ్పు ఏడ్చి మంచం దిగి రామచంద్రం దగ్గరికి వచ్చాడు. రామచంద్రం తలెత్తి కొడుకు ముఖంలోకి చూశాడు. పిల్లవాని ముఖంలో విషాదపు ఛాయలు. రామచంద్రం కొడుకుని ఎత్తుకున్నాడు. చల్లగా చల్లారిపోయిన రామచంద్రం ఒంటికి వెచ్చదనం తాకింది. తన దేహబాధ మరిచిపోవడానికి కొడుకునెత్తుకుని అటు ఇటు తిరిగాడు. ఇంకా కడుపులో తిప్పుతోంది. పిల్లవాడికి పాలు తాగించాలని యమ తీసుకువెళ్ళింది. రామచంద్రం కుర్చీలో కూర్చున్నాడు. గనిలో పొగంతా రోడ్ల మీదికి పాకినట్టుగా క్వార్టర్ల బయట పొగ కమ్ముకున్నది. ఆ పొగతో ఓడిపోని సూర్యకిరణాలు ఎడతెరిపిలేని యుద్ధం చేస్తున్నాయి. ఆ పొగలో నుండే శంకర్ చేతిలో వార్తాపత్రిక పట్టుకుని వచ్చాడు. నమస్తే సార్, పేపర్ చూసారా? ఇవాళ అనుబంధంలో నా కథ పడ్డది అన్నాడు శంకర్. ఏది, ఇంకా పేపర్ రాలే రామచంద్రం అన్నాడు. శంకర్ పొద్దటి పూటే టక్అప్ చేసుకున్నాడు. ముఖం కొద్దిగా వాడిపోయి ఉన్నది. రామచంద్రం శంకర్ను చూసి చూడనట్టు చూసి అతనిచ్చిన వార్తాపత్రిక తిరగేసి శంకర్ కథ అక్కడక్కడ చదివి శాంతం చదివాడు. శంకర్ ఆసక్తిగా చూస్తున్నాడు. శంకర్కు రామచంద్రంకు తొలి పరిచయం పుస్తకాల దుకాణంలో జరిగింది. ఆరా తీస్తే తమ గ్యాంగ్ కార్మికుని కొడుకేనని తేలింది. రామచంద్రం కథలు రాయడం చదువుతాడు. ఫలితంగా కథలు ఎట్లా ఉండాలో చెప్పగలడు. కానీ ఆ కాలరీ వాతావరణంలో కథలు చదివే వాళ్లే కరువైన స్థితిలో శంకర్కు రామచంద్రం చదవడమే చాలు. ఆ కథలో మామూలుగానే ఒక అబ్బాయి, ఒక పెళ్ళైన స్త్రీ, విచిత్రమైన ప్రేమ, గందరగోళం. రామచంద్రంకు శంకర్ తండ్రి దుర్గయ్య కనిపిస్తున్నాడు. అంతకన్నా అతని కడుపులో తిప్పడం అధికమైంది. చప్పుడు కాకుండా లేచి వెళ్ళి కడుపులో మిగిలినదంతా వాంతి చేసుకున్నాడు. అతని కండ్లు జేవురించాయి. ఎముకలు తేలిన ముఖంలోకి నెత్తురు చిమ్ముకొచ్చింది. మళ్లీ వచ్చి కూర్చున్నాడు. శంకర్కు ఈ బాధలేవి తెలియవు. తెలిసినా అతడు పట్టించుకునే స్థితిలో లేడు. 3 రోజులుగా ఇంటికి పోలేదు. తల్లి, తండ్రి, తమ్ముడు, చెల్లెలు ఎంత వెతుకుతున్నారోననే ధ్యాస లేని మనిషి. పైగా కథ నష నిలువెల్లా పాకి ఉన్నాడు కనుక రామచంద్రం బాధ అతనికి పట్టడం కష్టం. శంకర్ వార్తాపత్రిక మడిచి చంకలో పెట్టుకున్నాడు. ఇంతలోనే వీధిలో కీచు గొంతుకుతో డబల్ రొట్టెలో అన్న కేక వినిపించింది. ఆ కేకను గుర్తుపట్టి ఇంట్లో నుండి రామచంద్రం కొడుకు పరిగెత్తుకొచ్చి తలుపు దగ్గర నిల్చున్నాడు. డబల్ రొట్టెలెమ్మై పిలవాడు మరోమారు కేకేసి నవీన్ అంటూ క్వార్టర్ ముందుకు వచ్చాడు. రమేష్, నువ్వు మా నవీన్ను అలవాటు చేసుకున్నావు అన్నాడు రామచంద్రం. లేదు సార్. రమేష్ ఒక రొట్టె నవీన్కిచ్చాడు. నవీన్ రొట్టెతో పాటు రమేష్ చెయ్యి పట్టుకుని లోపలికి తీసుకువచ్చాడు. రమేష్కు ఇంకా 10 సంవత్సరాలు నిండలేదు. ఒళ్లంతా దుమ్ము కొట్టుకుపోయినాడు. చెవుల మీది కంట అసహ్యంగా పెరిగిన జుట్టు, మురికి చేతులు, ఎడమ జబ్బకు గుడ్డ సంచి, బొగ్గుదుమ్ముతో నిండి పగిలిన పాదాలు, చిరుగుల నిక్కరు, ముఖంలో 2 కళ్ళు తప్ప మిగిలిన చర్మం చలికి పగిలి అసహ్యంగా తయారయ్యాడు. రామచంద్రంతో పాటు కొత్త వాళ్ళెవరో ఉండడం చూసి ఇంట్లోకి రావాల్సిన వాడు బయటకే అడుగుపెట్టాడు. పైసలు తీసుకోవా అన్నాడు రామచంద్రం. రాంగా తీసుకుంటా సార్. రమేష్ వీధిలో డబల్ రొట్టెలు కేక వేస్తూ వెళ్ళిపోయాడు. శంకర్ అన్నాడు, ఈడెవడ్రో పానకంలో పుడకలాగా అని అనుకున్నాడు. పోతా సార్. శంకర్ లేచి నిల్చున్నాడు. కూర్చో శంకర్ అన్నాడు రామచంద్రం. శంకర్ అయిష్టంగానే కూర్చున్నాడు. మీ నాయన పొద్దున సలిలా వచ్చిండు. శంకర్ మాట్లాడలేదు. కానీ ఆ ప్రస్తావన తాలూకు భావం అతని ముఖంలో. గిన్ని కథలు రాస్తావు,
మీ నాయన్ను బాధాలు నీకు తెలివై అన్నాడు రామచంద్రం. 3 దినాలాయనట. రామచంద్రం మళ్ళీ తనే. నేను ఆ ఇంటికి పోను సార్, నోరు తెరిస్తే తిట్లు అన్నాడు శంకర్. అంతేనా? ఇంటికి పోక ఏం చేస్తావు? శంకర్ మాట్లాడలేదు. మీ నాయన పాతకాలపు మనిషి. అతని ఒంట్లో జిగిసొచ్చింది. ఆయనకు చేతనైతలేదు. మొన్న బొగ్గు తట్టెత్తుకుని బొక్కబోర్లా పడితే ఓర్మన్ అన్ఫిట్ చేయిస్తానన్నాడు అన్నాడు రామచంద్రం. అందరూ పనో పనంట సతాయిస్తారు, నాకేమంత వయసున్నది సార్ అన్నాడు శంకర్. రామచంద్రం తల ఉంచుకున్నాడు. చెప్పవలసిందేమీ లేదన్నట్లుగా కూర్చున్నాడు. మాటలు వృధా చేయడం రామచంద్రంకు ఇష్టం ఉండదు. శంకర్ లేచి నిలుచున్నాడు. రాత్రి గనిలో మందు పొగకు నాకు శరీరం బాగలేదు. నీ కథ నా మనసుకెక్కలేదు అన్నాడు రామచంద్రం. దాందే ఉంది సార్, తర్వాత చదివి చెప్పండి. శంకర్ ముఖం వికసించింది. శంకర్ను పంపడానికి రామచంద్రం లేచి నిల్చున్నాడు. ఇప్పుడొచ్చిన రమేష్ను చూస్తివా? కంపెనీ స్కూల్లో 6వ క్లాస్ చదువుతుండే. వాళ్ల తండ్రి మా గనిలోనే పనిచేసేవాడు. టీబీ వచ్చి కంపెనీల నుండి తీసేసిండ్లు. వాళ్ల కుటుంబానికి రమేష్ చిన్న రెక్కే ఆధారం. చదువు వదిలిపెట్టిండు అన్నాడు రామచంద్రం. శంకర్కెక్కడో తాకింది. పోబోయినవాడు తల వంచుకుని నిల్చున్నాడు. ఈ చలిలో డబల్ రొట్టె తినుకుంటా మా నవీన్లాగా తండ్రి ఒండ్లో వెచ్చగా కూర్చుండవలసినవాడు వీధులలో తిరిగి తిరిగి అమ్ముతున్నాడు. తండ్రి క్షోభ అంత చిన్న వయసులో తెలుసుకున్నవాడు ఈ ప్రపంచంలోని కష్టజీవులందరి గురించి తెలుసుకుంటాడు. అతని చెమట చుక్కకు జరుగుతున్న దగాను పసిగడతాడు. ఇప్పటి నుండే బతుకుతో పోరాడుతున్నవాడు. రామచంద్రం కడుపులో గడ్డగట్టిన మాటలు పొంగుతున్నాయి. శంకర్ తల వంచుకుని అప్పటికే వీధిలో నడుస్తున్నాడు. అతని డిగ్రీ చదువులాగే పొగ అతన్ని కప్పేసింది. రామచంద్రంకు మొదట శంకర్ ఆ పొగలో తేలిపోతున్నట్లుగా కనిపించింది. ఆ తరువాత అడుగులు నేలమీద కనిపించాయి. కానీ అవి తడబడుతున్నాయి. 3 ఏండ్ల నవీన్ అంతెత్తు తండ్రి కాళ్ల మధ్య నిలబడి రామచంద్రం ముఖంలోకి చూస్తున్నాడు. ఆగండి ఆగండి. కథలో నుండి బయటికి వచ్చే ముందు ఒక్క చిన్న మాట. ఇంకా బోలెడన్ని కథలు వినాలంటే సభ్యత్వం తీసుకోండి. మర్చిపోరు కదూ.